శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. కోకిలగానం కథ. అస్మాకం నగరేషు వయం కోకిలాయాః గీతం కిమర్థం న శృణుమః. అంటే ఎందుకు మనం మన ఊళ్ళల్లో కోకిల పాటను వినలేకపోతున్నాము అని అడుగుతున్నారు. కిమర్థం న శృణుమః. నగరవాసీ బాలకః రాజుః పితామహస్య గ్రామం ఆగత్య కయాచిత్ కోకిలయా సహ సంభాషణః ఏతస్య ప్రశ్నస్య ఉత్తరం అవగచ్చతి. అంటే నీలాగా ఒక చిన్న బాబున్నాడట, వాడి పేరు రాజు. వాళ్ళ తాతగారు వాళ్ళ ఊరు వెళ్ళాడు. అక్కడ ఒక కోకిలను చూసి కోకిలతో మాట్లాడాడట. మాట్లాడినప్పుడు ఎందుకు మా సిటీలో నీ పాట వినిపించట్లేదు అని వాడికి వచ్చిన డౌట్ అక్కడ క్లారిఫై అయింది. అక్కడ ఆన్సర్ దొరికింది తనకి. ఓకే, ఇది కథ బేసికలీ. రాజు నగరే వసతి గ్రీష్మకాలే యదా విద్యాలయస్య విరామః ఆరబ్ధః తదా సః స్వస్య పితామహస్య గ్రామం అగచ్చత్. గుడ్, బహు సమీచీనం. ఏకస్మిన్ గ్రీష్మదినే ప్రాతః కాలే సుమధురం ఏకం ఖాక్కర్లే ఏకం శబ్దం శృణ్వన్ సహ ఉత్థితవాన్. పార్శ్వస్తాత్ ఆమ్రవృక్షాత్ కోకిల గాయతి స్మ. పాడుతూ ఉంది. అప్పుడు ఏతావత్ పర్యంతం మయా ఈదృశం సుమధురం గానం నైవ శృతం ఇతి చింతితవాన్ రాజుః. కింతు కోకిల కుత్ర కాదు, కుత్ర అంతే. రాజుః సర్వత్ర అన్విష్టవాన్. అంతే ఏకస్యాం వృక్షశాఖాయాం సహ తాం దృష్టవాన్. కోకిల రాజుం అపశ్యత్. అంటే కోకిల రాజుని చూసింది. కుహు రాజో ఇతి అవదత్ కోకిల. ఇప్పుడు మీరు హాయ్ అని పలకరిస్తారా? అలాగా కుహు, దానికి కుహునే వచ్చు కదా, కు అని వచ్చు కదా. కుహు రాజో
హాయ్ రాజు అనడానికి కుహు రాజు అందనమాట. ఇది అవదత్ కోకిల అని అంది. తర్వాత సంతుష్టః రాజు అపృచ్ఛత్ హ్యాపీ అయిపోయాడు రాజు, సంతోషపడి అడుగుతున్నాడు అనమాట. కోకిలే మమ నామ జానాసి కిం ఇది. అరే కోకిల నీకు నా పేరు తెలుసా అని అడుగుతున్నాడు అనమాట. మళ్ళీ సంతుష్టః రాజు అపృచ్ఛత్ కోకిలే మమ నామ జానాసి కిం ఇది. అప్పుడు కోకిల ఏమని సమాధానం చెప్పింది? నిశ్చయేన వస్తుతః సర్వం జానామి అహం అధునా వద కథం ఆసీత్ మమ గానం ఇది మందహాసేన అవదత్ కోకిల. రాజు నాకు అన్నీ తెలుసు, నీ పేరు తెలుసు, నాకు అన్నీ తెలుసు, ఇప్పుడు చెప్పు నా పాట ఎలా ఉంది అని స్మైలింగ్ ఫేస్ తోటి కోకిల అడిగింది రాజు, హ్యాపీగా నవ్వుతూ. సరేనా? తర్వాత రాజు ఏం చెప్పాడు? ఆహా బహుమధురం గీయతే త్వయా. ఆహా నువ్వు చాలా బాగా పాడుతున్నావు అంటున్నాడు అనమాట. ఏ తావత మయా శ్రుతాసు తవ వాణి ఏవ మధురతమా ఇది అహం చింతయామి ఇది ప్రత్యవదత్ రాజు. కోకిల ఏమడిగింది? రాజు నా పాట ఎలా ఉంది అని అడిగితే, ఆహా చాలా బాగా పాడావు నువ్వు, ఇప్పటివరకు నేను విన్న పాటలన్నిటిలోకి కూడా నీ పాటే బాగుందని నాకు అనిపిస్తుంది తెలుసా అన్నాడు అనమాట రాజు. కోకిల అవదత్ కోకిల చెప్పిందనమాట. మమ గానం తుభ్యం రోచతే ఇది అహం ప్రముదితా అస్మి. నా పాట నీకు నచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉంది. వసంతకాలే యదా ఆమ్రవృక్షాః పుష్పైః సమావృతాః భవంతి తదా వయం ఆదినం సానందం కూజామః ఇది. కోకిలేమంది? నా పాట నీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎండాకాలంలో మామిడి చెట్లకి బోలెడు ఆకులు, పువ్వులు, కొమ్మలు అన్నీ వచ్చినప్పుడు నేను రోజు మొత్తం కూ 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 అని పాడుతూనే ఉంటాను అని చెప్పింది అనమాట. సంతుష్టః రాజు అవదత్ కోకిలే మయా సహ నగరం ఆగచ్చసి కిం ఆగచ్చసి కిం తత్రత్యాః సర్వే తవ గానం వాంఛేయుః. ఏమడుగుతున్నాడు రాజు? అవునా, అయితే
కోకిల, నాతో పాటు సిటీకి వస్తావా, అక్కడ కూడా అందరికీ నీ పాట నచ్చుతుంది అని అడిగాడు అనమాట. సాశ్చర్యం అపృచ్ఛత్ కోకిల అహం నగరం ఆగచ్చేయం కింటు తత్ కిమర్థం మమ అనేకే సుహృదః బాంధవాః చ తత్ర వసంతి ఏవ. కోకిలకి అని ఆశ్చర్యం కలిగిందనమాట. ఏమడిగిందంటే ఆశ్చర్యంతో, నేను రాగలను, నేను వస్తాను సిటీకి, కానీ ఎందుకు రావాలి, కిమర్థం ఎందుకు రావాలి, నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ బోలెడు మంది అక్కడ ఉన్నారు కదా అని అడుగుతుంది అనమాట. ఏవం తర్హి కిమర్థం నగరవాసినా కేనాపి తేషాం గానం న శృతం సమానాశ్చర్యేణ అపృచ్ఛత్ రాజుః. కోకిల దుఃఖేన అవదత్ వసంతకాలే సంప్రాప్తే ఆమ్రవృక్షేషు పుష్పితేషు వయం కోకిలాః తవ నగరే అపి సహర్షం గాయామః ఏవ కింటు నగరం సర్వదా సశబ్దం భవతి. ఆదినం మార్గేషు శతాధికాని యానాని ఆకాశే విమానాని చ శబ్దం కుర్వంతి గచ్చంతి తన్మధ్యే అస్మాకం వాణి కేనాపి న శ్రూయతే. కోకిల వచనం సాధు ఏవ ఇతి అచింతయత్ రాజుః అధునా సహ అపి దుఃఖితః అభవత్. కింటు ఇతి చింతయతః రాజోః మనసి ఝటితి ఏవ కశ్చన ఉపాయః స్ఫురితః సహ అపృచ్ఛత్ యది ఏతావంతం శబ్దం వినా నగరం శాంతం భవిష్యతి తర్హి త్వం కిం తత్ర ఆగత్య మదర్థం గాస్యసి తత్ శ్రుత్వా మందహాసేన కోకిలా అవదత్ అవశ్యం తదాతు మత్సదృశానాం అన్యేషాం కోకిలానాం గానం అపి త్వం
त्वं श्रोतुं शक्ष्यसि एतस्मात् सन्तुष्टः अभवत् राजुः। तावता गृहात् बहिः आगतवान् पितामहः अवदत्, राजो, कोकिलगीतं शृणोषि किम्? आम् पितामह, सुमधुरं गायति किल सा इति अवदत् राजुः। आम् इति उक्त्वा अङ्गीकारं सूचयित्वा अपृच्छत् पितामहः, अपि कोकिलकथां श्रोतुम् इच्छसि? निश्चयेन राजुः औत्सुक्येन अवदत्। पितामहेन कथ्यमानाः प्रकृतिकथाः तस्मै सदा रोचन्ते स्म। पितामहः अकथयत्, कोकिलाः मधुरं गायन्ति इति तु सत्यं, किन्तु ताः अलसाः। अम्बा कोकिला शिशुपालनं कर्तुं नैव इच्छति, अतः काकस्य नीडे एव स्वस्य अण्डानि न्यास्यति सा। अम्बा काकी कोकिलाण्डानि स्वीयैः अण्डैः सह उष्णीकरोति। अण्डेभ्यः यदा कोकिलशावकाः बहिः आगच्छन्ति तदापि तया न अभिज्ञातुं शक्यते के काकशावकाः के च कोकिलशावकाः इति, यतोहि सर्वे किल समानाः कृष्णवर्णीयाः। यदा कोकिलशावकाः गातुम् आरभ्यते तदा एव काक्या अवगम्यते वञ्चिता अहम् इति। प्रकुप्य कोकिलशावकान् नीडात् क्षिपति सा। ततः आरभ्य कोकिलशावकैः आत्मरक्षणं स्वयमेव करणीयं भवति। राजुः करुणया अवदत्, अहो, करुणपूर्णं जीवनं तेषां शावकानां, महते आश्चर्येण एव कोकिलजीवनम्। आम् इति शिरश्चालनेन अङ्गीकृत्य पितामहः पुनः अवदत्, प्राणिनां जगति ईदृशः बहवयः आश्चर्यकर्यकथाः सन्ति। कुहु 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 इति शब्देन अङ्गीकारं सूचयन्ती अङ्गीकुर्वती कोकिला अन्यं वृक्षं प्रति उड्डीय भूयः मधुरं गातुम् उद्यता अभवत्। कल्पनाशक्तिम् उपयुज्य कथा बहु समीचीनमस्ति खलु? पुनर्मिलामः। धन्यवादाः।